భార్య గురించి అద్భుతమైన రచన. బుజ్జి లిటిల్ స్టార్స్కి వెల్కమ్. అవకాశం ఉంటే ఎన్నిసార్లైనా చదవండి. ఇందులో ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన అద్భుతమైన సూచనలు ఎన్నో ఉన్నాయి. 2012లో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారే ఉంటారు. కాబట్టి వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు. భార్య మీద జోకులేస్తారు, కోపం వస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు. ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకోలేని బతికే అంత మానసిక బలం పురుషులకి ఉండదు. ఆమె లేని మగాడి జీవితం మోడు వారిన చెట్టుతో సమానం. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టిన అన్నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు. ఆమె వెళ్ళిపోయినప్పుడు మనసులో మాటను చెప్పుకునే తోడు లేక, అందరితో కలవలేక, మనసులోని కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు. నేను ముందు పోతే పసుపు కుంకుమలు మిగిలిపోతాయో కానీ ఆ జీవుడు ఎంత అవస్థ పడతాడో నాకు తెలుసు, పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే, పచ్చటి చెట్టు కింద కూర్చొని చెప్తున్నా, దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని. మొగుడు చావు కోరుకునే వెర్రి ముండలుంటారా అని అనుకోకు, ఉంటారు. నాకు మీ మామయ్య అంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నేను వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే అవిరిడుకులు, కందుట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? ప్రముఖ రచయిత శ్రీరామన్ రాసిన, నటుడు ప్రయుక్త శ్రీ తనికెళ్ళవరని తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుజ్జి లక్ష్మి పాత్ర ఆవేదన ఇది. నటుడు రంగనాథ్ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడడంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే 14 ఏళ్ల పాటు ఆమెకి సేవలు చేశారాయన. తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఊరి వేసుకొని చనిపోయారు. ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు. సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని, తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు. స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగ బలం ఆమెదే. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యతను మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాలైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించిన
పిల్లల కోసం తను కష్టపడుతుంది. ఆడది మగాడికి సర్వస్వం. ఎత్ర నార్యతు పూజ్యతే రమంతి తత్ర దేవత. ప్రతి భర్తకు భార్య దేవతా స్వరూపం. ఇలాంటి మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. అదేవిధంగా మన ఛానల్లో శివపురాణం, రామాయణం, ఇంకా మంచి మంచి దేవతలకు సంబంధించినటువంటి నవలలు కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్, మంచి మంచి నవలలు కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయండి. మీకు నచ్చితే, ఇంట్రెస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.